హలో గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అమ్మ ఒడికి సంబంధించిన 13,000 రూపాయలు, ఈబీసీ నేస్తంకి సంబంధించిన 15,000 రూపాయలని డేట్ అయితే మన సీఎం జగన్ గారు ఫిక్స్ చేయడం జరిగింది. అదేవిధంగా అర్హులకు సంబంధించిన లిస్టు కూడా విడుదల చేయడం జరిగింది. ఏ విధంగా చెక్ చేసుకోవాలో మనం ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. అదేవిధంగా అమ్మ ఒడికి సంబంధించి ఎలిజిబుల్ లిస్ట్ కూడా వచ్చింది కదా. ఈ అమ్మ ఒడి ఈబీసీ నేస్తంకి సంబంధించిన డబ్బులు కూడా ఇప్పుడు నెక్స్ట్ టర్మ్ నుంచి పెరిగినాయి. ఎంతవరకు కూడా పెరిగినాయి, ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్నది ఏందో ఈరోజు ఈ వీడియోలో మనం క్లియర్గా చూద్దాం. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్క ఆంధ్రప్రదేశ్ ప్రజలు వీడియోని లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు లైక్ చేయడం వల్ల ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రజానీకానికి అందరికీ ఈ వీడియో చేరవేర్చిన వాళ్ళు అవుతారు. అదేవిధంగా మరి యొక్క విన్నపం ఏంటంటే మీరు వీడియోని మొత్తం లైక్ చేయండి, లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అదేవిధంగా ఈరోజు వీడియోలోకి వెళ్తే అమ్మ ఒడి 13,000 రూపాయలు అంటే ఇప్పటివరకు మనకి ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ చేయూత కింద 18,750 రూపాయలని 45 నుంచి 60 సంవత్సరాలు ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళలందరికీ కూడా జమ చేయడం అనేది జరిగింది. ఆల్రెడీ ఇప్పుడు చాలామందికి జమ అయినాయి, ఇంకొంతమంది కూడా జమ కాలేవు. ఈ 2-3 రోజుల్లో కూడా దీనికి సంబంధించి అన్ని జిల్లాల వారికి జమ కావడం అనేది జరుగుతుంది. దీనిలో భాగంగానే అమ్మ ఒడికి సంబంధించిన 13,000 రూపాయలను కూడా ఈ నెల 14వ తారీఖున ప్రభుత్వం అమలు చేసే యోచనలో ఉన్నది. అంటే ఇంకా 2 రోజుల్లోనే అమ్మ ఒడి కూడా మహిళల ఖాతాల్లోకి కూడా పడిపోవడం అనేది జరుగుతుంది. ఇంకొకటి, చాలామంది అనుకుంటున్నారు ఇప్పుడు ఈ నెల 15 నుంచి ఎన్నికల కోడ్ అని. ఒకవేళ ఎన్నికల కోడ్ వస్తే అమ్మ ఒడి ఈబీసీ నేస్తం అనేది అమలులోకి రాకుండానే వెళ్ళిపోతాయి అనుకుంటున్నారు. కానీ అమలులోకి రావచ్చండి. కొత్త పథకాలను స్టార్ట్ చేయొద్దు, కానీ పాత పథకాలకు సంబంధించిన నిధులని ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా పర్మిషన్ తీసుకొని విడుదల చేయొచ్చు. కొత్త సంక్షేమాలను మాత్రం ప్రారంభించే అవకాశం లేదు. అదేవిధంగా ఈ ఈబీసీ నేస్తానికి సంబంధించి మార్చి 17 నుంచి ప్రభుత్వం అనేది అమలు చేసే యోచనలోనే కనిపిస్తున్నదండి. అదేవిధంగా నెక్స్ట్ ఎన్నికల మేనిఫెస్టోలో ఈ అమ్మ ఒడిని మాత్రం మొదటి విడతలో మాత్రం 15,000 ఇచ్చిన అమ్మ ఒడి రెండవ విడతలో 13,000కు మార్చడం జరిగింది. కానీ మళ్ళీ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వస్తే దీన్ని 20,000 రూపాయలను చేసే యోచనలో కనిపిస్తున్నది. అదేవిధంగా ఈబీసీ నేస్తాన్ని 25,000 రూపాయల వరకు చేసే అవకాశం అయితే ఎక్కువ మోతాదులోనే కనిపిస్తున్నదండి. అసలు మరి అర్హుల లిస్ట్ని ఏ విధంగా చెక్ చేసుకోవాలంటే మనము ఎన్బిఎం అప్లికేషన్ స్టేటస్ అన్ని పథకాలను చూడడానికి ఎన్బిఎం అప్లికేషన్ స్టేటస్ పైన లింక్ పైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన అన్ని పథకాలు అనేది రావడం జరుగుతుంది. దాంట్లో అమ్మఒడి పథకాన్ని సెలెక్ట్ చేసుకొని మన ఆధార్ కార్డు కొడితే, డేట్ ఆఫ్ బర్త్ కొడితే ఆ పథకంలో మన లిస్టులో పేరున్నదా లేదా అనేది కూడా మనకు క్లియర్ కట్గా తెలుస్తుంది. కానీ ప్రభుత్వం మాత్రం చాలామందిని మోసం చేసిందని చెప్పుకోవచ్చు. ఈబీసీ నేస్తానికి కానీ అదేవిధంగా అమ్మ ఒడికి కానీ వచ్చిన అప్లికేషన్లో చాలామందిని కూడా రిజెక్ట్ చేసి కొంతమందిని సెలెక్ట్ చేయడం ఎంతవరకు కూడా కరెక్ట్ కాదనేది కూడా పేర్కొనవచ్చు. అదేవిధంగా పెన్షన్దారులకు కూడా అదిరిపోయే శుభవార్త అనేది రావడం జరిగింది. ఎవరైతే జూలైలో అప్లై చేసుకున్నారో వాళ్ళకు సంబంధించిన లిస్టు కూడా రావడం జరిగింది. ఈ ఏప్రిల్లో ఇచ్చే పింఛన్లలో వాళ్ళ బుక్కులను వాళ్ళకి ఇచ్చేసి మే నుంచి మాత్రం వాళ్ళకి కూడా పింఛన్లను ప్రభుత్వం పంపిణీ చేస్తుందని ఒక టాక్ అయితే రావడం అనేది జరుగుతుంది. కానీ ఈబీసీ నేస్తం అమ్మ ఒడిలో మాత్రం చాలామంది పేర్లను తీసివేయడం ఎంతవరకు కూడా కరెక్ట్ కాదు. అదేవిధంగా వైఎస్ఆర్ చేయూత కూడా అన్ని జిల్లాల్లో జమ కావట్లేదని పేర్కొంటున్నారు. సో ఎవరికైతే వైఎస్ఆర్ చేయూత జమ అయిందో జమ కాలేదో కామెంట్ రూపంలో తెలియజేయండి. 3,000 రూపాయలు మహిళలకు ఇచ్చే యోచనలో ప్రభుత్వం అయితే కనిపిస్తుంది కదా. ఒకవేళ ఈ పథకం వస్తే మాత్రం మహిళలందరికీ వాళ్ళ నిత్యావసరాలకు సంబంధించిన ఖర్చులన్నీ వెళ్ళిపోతాయి. ఎందుకంటే ఈ పథకం ఇచ్చే యోచనలో ఉంది. ఆల్రెడీ తెలంగాణలో 2,500 మహాలక్ష్మి పేరిట, అదేవిధంగా కర్ణాటకలో కూడా 2,500 రూపాయలు, ఢిల్లీలో కూడా 3,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది కదా. ఆల్రెడీ టీడీపీ, జనసేన, బీజేపీ కూడా పేర్కొనడం జరిగింది. మేము అధికారంలోకి వస్తే మహిళలకు ఉచిత బస్సు 2,500 రూపాయలని ఇస్తామని వాళ్ళు పేర్కొన్నారు కదా. దాన్ని దృష్టిలో పెట్టుకొని సీఎం జగన్ గారు కూడా 3,000 రూపాయలు మహిళలకు ఇస్తానని యోచనలో కనిపిస్తున్నారు. అదేవిధంగా 2 లక్షల రూపాయలకు
రైతు రుణమాఫీ కూడా చేసే యోచనలో జగన్ గారు అయితే కనిపిస్తున్నారు. మీ అందరికీ ఈ వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నా. వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి.